జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై 489 సమావేశాలు జరిగాయని, బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని అన్నారు సీఎం. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని, గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని అన్నారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్ కు రావద్దని అల్టిమేటం జారీ చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పనిచేయడం లేదన్న సీఎం సోమవారం 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని అన్నారు. ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం సూచించారు. ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు, బీఎల్ఓల రిపోర్టుల కంటే బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలని సూచించారు. బీఎల్ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలుంటాయని గట్టిగా చెప్పారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు సీఎం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్ కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని తెలిపారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని అన్నారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యూ. సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు. అయితే తనకు ఇంటెలిజెన్స్ ద్వారా ఏ నియోజకవర్గాల్లో ఎవరు పనిచేస్తున్నారనే దానికి సంబంధించినటువంటి నివేదికను ఈ జూమ్ సమావేశంలో స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో బాగా పనిచేస్తున్న వర్గాల జాబితాలో 42 నియోజకవర్గాలు ఉన్నాయి. బాగా పనిచేయని, అసలు పని చేయట్లేరు అని కాకుండా మోస్తార్లో పనిచేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలు ఉన్నట్టు తన ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి నివేదికను జూమ్ సమావేశంలో చెప్పారు. అసలు పనే చేయని 4